కన్యాకుమారి సినిమా ఎలా ఉందంటే ఇది ఒక రొటీన్ విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ. టీజర్ టైలర్తో మాత్రం సినిమాపై ప్రమోషన్లో ఆసక్తి కలిగించారు. టైటిల్కి తగ్గట్లుగా కథ మొత్తం కన్యాకుమారి చుట్టే తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా క్యూట్ లవ్ స్టోరీతో వ్యవసాయానికి కనెక్ట్ చేసి బాగానే నడిపించారు. సెకండ్ హాఫ్ కూడా కాస్త బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ మిడిల్ నుంచి కథ ఎంతవరకు సాగదు. వీరిద్దరూ కలిసిపోతారా విడిపోతారా అని బాగా సాగదీసి చూపించారు. అక్కర్లేకపోయినా క్లైమాక్స్ బాగానే ల్యాగ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ సినిమా క్లైమాక్స్ గుర్తుకు రావడం ఖాయం. ఆ క్లైమాక్స్కి కొనసాగింపుగా ఉంటుంది ఈ కన్యాకుమారి ముగింపు. లవ్ స్టోరీ మాత్రం క్యూట్గానే బాగానే రాసుకున్నారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్తో ఆ యాస్తో లవ్ స్టోరీ కొత్తగా ఉంటుంది. అక్కడక్కడ కామెడీ కాస్త వర్కౌట్ అయ్యింది. అలాగే ఆడపిల్ల చదవాలి ఎదగాలి అనే కాన్సెప్ట్తో పాటు రైతు వ్యవసాయం విలువ కన్యాకుమారి టైటిల్ పాత్రల్లో గీత్ సైనిక పర్ఫెక్ట్గా సెట్ అయింది. విలేజ్ అమ్మాయిల లైఫ్లో ఎదగాలి అని గోల్ ఉన్న అమ్మాయి పాత్రలో బట్టల షాప్లో సేల్స్ గర్ల్గా లవ్ స్టోరీలో క్యూట్గా బాగా నటించి మెప్పించింది. హీరో శ్రీచక్కర్ ఒక రైతుగా మంచి మెసేజ్ ఇస్తూనే ప్రేమ కథలో కూడా పర్వాలేదనిపించాడు. భద్రం కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగిలిన నటినట్లు కొత్త వాళ్ళు అంతా వారి పాత్రలో బాగానే నటించారు. సినిమా అయితే చాలా బాగుంది. చాలా న్యాచురల్గా ఉంది. ఒకసారి చూసేయండి మరి.